జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలంటూ ఒక కార్యక్రమాన్ని పార్టీగా కాకుండా ప్రభుత్వంగా నిర్వహిస్తున్నటువంటి అంశం మీద తలెత్తినటువంటి వాదం దాని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో పడితే దాని మీద ఇంతకుముందే నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇంకా అందరికీ సర్వ్ అవ్వలేదు. ఆ కారణంగా మరొక 4 వారాల పాటు విచారణని వాయిదా వేశారు. ఇది ఒక రకంగా జగన్కి రిలీఫ్. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఆ తర్వాత అంటే అంతకుముందు వాలంటీర్లు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కాలంలో గృహసారథులు అందరినీ పంపించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రభుత్వం తరపున కొంతమంది గృహసారథులు వాలంటీర్లు కలిసి వెళ్ళేటటువంటి కార్యక్రమం జగనే మళ్ళీ రావాలి అన్నటువంటిది. దాని మీద ఇంతకుముందే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే అప్పుడే కోర్టులో జడ్జి గారు అడిగారు, ఇందులో తప్పే ఉంది, ప్రతి ప్రభుత్వం కూడా తను చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పుకుంటుంది, సంక్షేమ పథకాలు ఆ విధంగా కూడా జనాలకు రీచ్ అవుతాయి కదని. కానీ దీని మీద అవతలోళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాలంటూ అడిగినటువంటి సందర్భంలో నోటీసులు, అందులో స్వయంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళకి కూడా మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ నోటీసులు అయితే అందరికీ అందలేదు. కాబట్టి మళ్ళీ వాయిదా 4 వారాల పాటు అంటే జనవరి ఎండింగ్కి తేలాల్సి ఉంటుంది. ఇది స్టే మాత్రం ఇవ్వలేదు. స్టే ఇవ్వకపోవడంతో కార్యక్రమానికి ఆపేటటువంటి పరిస్థితి అయితే లేదు. అది రిలీఫ్ జగన్కి.